కృష్ణగారేనా అవునండి, చెప్పండి. నా పేరు దినేష్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ టెలికాం డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీకు. ఓకే. ఈ ఫోన్ నెంబర్ మీ మీద ఈ ఒక్క సిమ్ ఏమైనా ఉందండి? వేరే మొబైల్ సిమ్ ఏమైనా ఉందండి మీ నేమ్ మీద? లేదండి, ఏం లేదు, ఈ ఒక్క నెంబరే ఉంది. మీరు ఏదైతే చేస్తారో అదొక నెంబరే ఉంది నా మీద. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఇంకొక 2 అవర్స్లో మీ యొక్క సిమ్ డియాక్టివేట్ అయిపోతుంది. మీ మొబైల్ మీద ఉన్న సిమ్ మీద ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఇంకా జరగవు. అది ఒకసారి చెక్ చేసుకోండి. దేనికండి ప్రాబ్లం అయిందా? అంటే రీసెంట్గా మీరు నిజంగానే చెప్తున్నారా? ఈ ఒక్క నెంబర్ అయినా మీ నేమ్ మీద ఉంది? అవునండి, ఒక్క నెంబరే, ఏం లేవండి నా నేమ్ మీద. ఓకే ఓకే ఓకే. రీసెంట్గా ఏమన్నా మీరు ఆధార్ కార్డు డీటెయిల్స్ కానీ ఏమైనా బ్యాంక్ లోన్స్ కానీ లేకపోతే యాప్ లోన్స్ కానీ ఏమైనా తీసుకున్నారా? అట్లా ఎంటర్ చేయటం? లేదండి, ఏం తీసుకోలేదు అసలు నేను. మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ అట్లా ఏమన్నా యూజ్ చేశారా? లేదండి, ఇప్పుడు దాకైతే ఎవరి దగ్గర ఏమి యూజ్ చేయలేదు నేను. ఓకే ఓకే. ప్రాబ్లం ఏంటంటే మీ ఈ ముంబై ములాబా ఏరియాలో అయితే ఉంది. అక్కడ ఈ నెంబర్ మీద ఈ నెంబర్ వచ్చేసరికి 7848293919. సో ఈ నెంబర్ మీదేనా? మీరేమైనా యూజ్ చేస్తున్నారా? లేదండి, ఈ నెంబర్ అసలు నేను యూజ్ చేయలేదు, నాది కాదండి ఈ నెంబర్. ఓకే. ఈ నెంబర్ మీద ఈ యొక్క నెంబర్ మీ పేరు మీద ఉంది. ఈ నెంబర్ మీద ముంబైలో కొన్ని హరాస్మెంట్ మెసేజెస్, వల్గర్ వీడియోస్ ఉమెన్స్ పంపిస్తున్నారు. సో దీనివల్ల మల్టిపుల్ కంప్లైంట్స్ అనేవి ఈ నెంబర్ మీద నమోదు చేయబడ్డాయి ముంబై పోలీస్ స్టేషన్లో, మలాబా పోలీస్ స్టేషన్లో. సో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు దీని మీద. సో మీకు ఎఫ్ఐఆర్ నెంబరు ఏమన్నా చెప్పమంటారా? అవునండి, అసలు నా నంబరే కాదు, అసలు ఎలా రిజిస్టర్ అవుతుంది వేరే అక్కడ పోలీస్ స్టేషన్లో? లేదండి, మీ యొక్క డీటెయిల్స్తోనే అక్కడ ఆ మొబైల్ సిమ్ అనేది ఆపరేట్ అవుతుంది. సో దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఎఫ్ఐఆర్ అనేది క్లియర్గా రిజిస్టర్ అయింది. సో మీరైతే ముంబై పోలీస్ స్టేషన్కి మలాబా పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది. సో మీరు తప్పకుండా ముంబైకి రావాలి. ఎందుకంటే సీరియస్ ఇష్యూ యాక్చువల్లీ. దీనివల్ల చాలా ఉమెన్స్ హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారు. కేసులు చాలా రిజిస్టర్ అయినాయి. మీరు తప్పకుండా ముంబై వస్తారా? రాగలరా? అది రాలేనండి, నేను అసలు నాకు తెలియకుండా ఎలా రాగలను అసలు దాని గురించి? నా నెంబరే కాదు మీరు చెప్పేది. మీరు ఏం చెప్తున్నారు ఇట్లా అవుతుందని? అసలు నాకు సంబంధం లేదు మీరు చెప్పే వాటి గురించి. నాకు సంబంధమే లేదు, అది టాపిక్ అది. ఇది ఎలా రిజిస్టర్ అయిందో కూడా తెలియదు నాకు. అసలు నేను మామూలుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, అసలు నాకు తెలియదు అసలు అట్లాంటి వాటి గురించి. ఓకే, సరే అండి. నేను ఒకసారి కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను కాల్ కలుపుతాను. వాళ్ళతో మాట్లాడతారు. ఏమైనా మాట్లాడగలరా? మాట్లాడతానండి, కలపండి. కాల్లో ఉండండి. ఓకే అండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं कृपया लाइन पर बने रहें. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి చెప్పండి అండి. థ్యాంక్స్ అండి కృష్ణ గారు, ఇప్పుడు దాకా లైన్లో వేసినందుకు. నేను ఇప్పుడే కలిపాను ఆన్లైన్లో. ఒకసారి మీకు మలాబా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మీతో మాట్లాడతారు, మాట్లాడండి. కేసు గురించి మీతో మాట్లాడండి. ఓకే అండి. హలో, చెప్పండి సార్. అదే నేను మలాబా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని మాట్లాడుతున్నాను. అదే అండి, ఆల్రెడీ చెప్పారు కదా మీ సిమ్ నెంబర్ మీద ఇలా కేసు అనేది రిజిస్టర్ అయింది ఆల్రెడీ మా పోలీస్ స్టేషన్లో. సార్, ఎందుకంటే హెరాస్మెంట్ గాల్స్కి అలా వీడియోస్ అవి పంపడం వల్ల మీ నెంబర్ మీద అలా నెంబర్ రిజిస్టర్ అయింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ముంబై రావాలి కేసు సాల్వ్ చేసుకోవడానికి. నా డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వలేదు సార్. అలాంటప్పుడు నా నెంబర్ ఎలా రిజిస్టర్ అవుతుంది సార్? అంటే ఆ సిమ్ మీ పేరు మీదే ఉందండి. మీ ఆధార్ కార్డు కావాలంటే మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీకు అన్నీ చెప్తాము. ఆ సిమ్ మాత్రం మీ పేరు మీద ఉంది కాబట్టి కంప్లైంట్ అనేది మీ పేరు మీదే రిజిస్టర్ చేయాలి మేము రూల్స్ ప్రకారం. అందుకే మీ పేరు మీదే రిజిస్టర్ చేస్తాం. మీరు ముంబై వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ తీసుకున్నాకే ఇలా అవును సార్, అయినా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సార్, నాకు ఇట్లా కుదరదు. రాలేకపోతే మీరు ఇంకో ఆప్షన్ ఉందండి, ఆన్లైన్ ద్వారా మీరు ఇలా వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు ఆ కంప్లైంట్ అనేది. అదేలే సార్, అలా చేయొచ్చా? మీరు ఒక వీడియోలో నేను కాదు చేసిందని మీ స్టేట్మెంట్ ఇచ్చి మీ ప్రూఫ్ అది స్టేట్మెంట్ ఇచ్చి మేము సబ్మిట్ చేసి
దాన్ని ఏదో ఒకటి చేసి మిమ్మల్ని దాని నుంచి మీరు కాదు అంటున్నారు కాబట్టి ఏదో ఒకటి ట్రై చేసి మిమ్మల్ని దాని నుంచి సాల్వ్ చేస్తామండి. ఓకే ఓకే సార్ చేద్దాం సార్. వాట్సాప్కి వీడియో కాల్ చేస్తామండి. ఒకసారి అయితే అలా చేసి మాట్లాడతారు, మీరు వాళ్ళకి చెప్తే స్టేట్మెంట్ ఇవ్వండి, సాల్వ్ చేస్తాము. సరే సరే సార్. యాడ్ చేసుకుంటాము. మనం మీకు కాల్ వచ్చేసి చెప్తే సరే సార్ మాట్లాడతాం. వాట్సాప్లో చేస్తాను. సరే సార్. అదార్ చేస్తాను. సరే. చెప్పండి సార్. కృష్ణ గారు చెప్పండి అండి. అదేనండి, మీరు మీ యొక్క స్టేట్మెంట్ ఇస్తారా? అంటే మీరు కాదని చెప్పి మీరు అంటున్నారు. ఇది చాలా సీరియస్ కేసు అండి. సో దీనివల్ల చాలా ఇష్యూ అవుతుంది మీకు ఫ్యూచర్లో కూడా. సో మిమ్మల్ని దీని నుంచి మేము బయటకు తీసుకురావాలంటే సో మేము ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీరు స్టేట్మెంట్ ఎలా ఇవ్వాలంటే మీరు ఒకసారి మీ ఆధార్ కార్డు తీసుకొని, మీ ఆధార్ కార్డు ఉందా మీ దగ్గర? ప్రస్తుతానికి అయితే లేదు సార్. నేను ఇట్లా బయట ఉన్నాను. నేను ఒక 5 minutes 10 minutes ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి చూపిస్తాను సార్. ఖచ్చితంగా కావాలి. మీ ఆధార్ కార్డు ప్రూఫ్ చూపించాలి మాకు. చూపిస్తాను సార్. ఇట్లా బయట ఉన్నాను, ఇంటికి వెళ్ళి ప్రూఫ్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసినప్పుడు చిన్న ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ మీరు మాకు చెప్పాలి. మీరు మాకు చెప్తే మీ యొక్క స్టేట్మెంట్ మేము రికార్డ్ చేసుకుంటాం. సో ఫర్దర్గా మిమ్మల్ని మా సైట్ నుంచి. ఓకే ఓకే. అదే నిజంగా లేదా మీ దగ్గర ఆధార్ కార్డు ఇప్పుడు? లేదండి, ఫిజికల్గా లేదు. ఇంటికి వెళ్ళి మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఇదే నెంబర్కి, అప్పుడు చూపిస్తాను. సరే అండి అయితే. సరే అండి. హాయ్ సార్, అదే చేయమన్నారు కదా, ఆధార్ కార్డ్ తెచ్చాను చూపించడానికి. ఓకే థ్యాంక్స్ కృష్ణ, వీడియో కాల్ చేసి ఆధార్ కార్డు ఇచ్చినందుకు. ఓకే సార్, మీ ఆధార్ కార్డు చూపిస్తారా? ఇట్లా పెట్టుకొని ఒకసారి రిజిస్టర్, ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వండి. ఓకే అండి. ఆధార్ కార్డు చూపించండి. ఓకే కొంచెం కిందకి దించండి ఆధార్ కార్డ్. ఓకే ఒకసారి ఆధార్ కార్డు నెంబర్ చెప్తారా మీది? 8901 ఓకే 3438 ఓకే 8901. ఓకే ఓకే. మీ ఆధార్ కార్డు మీ యొక్క అన్ని బ్యాంక్ అకౌంట్స్కి లింక్ అయ్యిందా? అవునండి, లింక్ అయింది. అంటే ఏం లేదులే. సో ఇట్లాంటి కొన్ని ఆన్లైన్ స్కామ్స్ జరుగుతాయి. అలా జరగకుండా ఉండడానికి మీ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం మిమ్మల్ని దాని నుంచి బయటకు పడేయడానికి. ఓకే ఏం లేదమ్మా కృష్ణ, ఒక చిన్న ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. సో ఆ ఓటీపీ మనం ఏం చేస్తారా, స్టేట్మెంట్ క్లోజ్ చేస్తాం మేము. చూడండి ఒక ఓటీపీ వచ్చింది మీ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్లో, ఒకసారి చెప్పండి. వచ్చింది, చెప్పమంటారా? కృష్ణ ఎవరికి ఓటీపీ షేర్ చేస్తున్నావు? ఇట్లా ఫోన్ చేశారు, ఇట్లా ముంబై పోలీసులని ఓటీపీ షేర్ చేయమని చెప్తారు. నీ మీద కేసు రిజిస్టర్ అయింది అన్నారు. ఫస్ట్ ఫోన్ కట్ చేయి. షేర్ చేస్తున్నావు ఇట్లా నీ మీద పోలీస్ కేసు రిజిస్టర్ చేసాము, నీ మీద అట్లా ఇట్లా కేసు నమోదైంది అన్నారు. అట్లా చెప్పకుండా రియల్ అనుకోండి, కొంచెం ప్యానిక్ చేసి చెప్తాను. అలా ఎప్పుడైనా అసలు చెప్తారా? చదువుకున్నా కదా, కొంచెం ఏమన్నా బుద్ధి ఉందా? ఈ డిజిటల్ అరెస్టులు ఇలాంటి ఎవరైనా ఫోన్ చేస్తారా? ఎవరు ఎప్పుడైనా షేర్ చేశారనుకోండి, మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. చదువుకున్న మనమే ఇలా చేస్తే ఇంక చదువుకున్న వాళ్ళ పరిస్థితి. అవును, వాళ్ళు రీల్గా ఇట్లా కేసు నమోదైంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ప్యానిక్ అయ్యి చెప్పారు. సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నాం కదా, ఇలాంటి ఎప్పుడు ఓటీపీ షేర్ చేయాలి. మనమే ఇలా చేస్తే చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు షేర్ చేయబాక. Don't forget, one share can protect someone from digital fraud. Share this video and spread awareness.